Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. Good morning మా అందరికి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ అమ్మా. సో మనము మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ ఈ ఫొనెటిక్స్ సౌండ్స్ అనేటువంటి విషయాల్లో ప్రయాణం సాగిస్తూ ఉన్నాము. ఇక దగ్గరకు వచ్చేసాము. సౌండ్స్ ఎలా ఉంటాయి, ఒక్కొక్క అక్షరానికి ఏ నుండి జెడ్ వరకు సౌండ్స్ ఎలా ఉంటాయి అనేది నేర్చుకుంటూ ముందుకు సాగుతూ వస్తూ ఉన్నాము. నిన్నటి దాకా యు, ఏ నుండి యు వరకు మరి అక్షరాలు, వాటి యొక్క శబ్దాలు, స్పెల్లింగులు ముఖ్యంగా ఎలా వస్తాయి, ఏ విధంగా మారుతూ ఉంటాయి, పలికేదొకటి రాసేదొకటి పలికేదొకటి, ఇలాంటి మర్మాలన్నీ కూడా ముందుగా అర్థం చేసుకునే ప్రయత్నం మా మొదటి పుస్తకం దరిదాపున దగ్గరకు వచ్చేసాము. ఇక కొన్ని పేపర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. సో ఇప్పుడు మనం వి అనేటువంటి అక్షరం ఎలా పలకాలి, ఎలా సౌండ్స్ ఎలా వస్తాయి, ముఖ్యంగా అసలు ఏమేం సౌండ్స్ వస్తాయి అనే విషయాలు ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. ఎస్, అందరికి మరొకసారి గుడ్ మార్నింగ్ మా. అందరు రెడీగా ఉన్నారా? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్. సో ఇప్పుడు అందరూ జాగ్రత్తగా వినండి. వి వి అనేటువంటి ఇంగ్లీష్ అక్షరానికి మనం రాసినప్పుడు కానీ చదివేటప్పుడు కానీ వచ్చేటువంటి శబ్దాలు ఏంటి అనేది ఈరోజు మనం మన వీడియోలో ఈ క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. సరే, ముఖ్యంగా వి అన్నప్పుడు అన్నీ కావు కానీ వాగుణింతాలు మనం ఎక్కువగా చూడవచ్చు. అందులో కొన్ని మాత్రమే వర్తిస్తాయి, కొన్ని వర్తించవు. కాబట్టి కొన్ని మాత్రమే అని చెప్తున్నా. వావా వివి ఊ అన్నీ రావట్లా, కొన్ని మాత్రమే వర్తిస్తాయి, కొన్ని వర్తించవు. ఆ తర్వాత చూసుకుందాము. ప్రజెంట్ అయితే కనుక ఏమేమి వర్తిస్తాయి, ఏమేమి సౌండ్స్ వస్తాయి ఇప్పుడు నేను చెప్తానమ్మా, ఒకసారి బాగా వినండి. వి అనేటువంటి ఇంగ్లీష్ అక్షరానికి వా అనేటువంటి సౌండ్ వస్తుందమ్మా, వా. అలాగే వి వి, అలాగే వే వే, ఓ ఓ, ఇవన్నీ జోడీలు. ఇది వ్యా, స్పెషల్ సౌండ్. మొత్తానికి ఇలా వి అనే దగ్గర మనం ఇంతవరకు మనము శబ్దాలు వినవచ్చు. వి దగ్గర మనం చదివినప్పుడు వి అనే అక్షరం ఎక్కడైనా రానమ్మా, ఏ పుస్తకంలో కావచ్చు, ఎక్కడైనా కానీ మీరు చూసిన దగ్గర చదవడానికి అక్కడ వా కావచ్చు, వా కావచ్చు, వి కావచ్చు, వి కావచ్చు, వే కావచ్చు, వే కావచ్చు, ఓ ఓ వ్యా, ఈ మటుకు శబ్దాలు మనము గమనించవచ్చు. ఎవరికైనా అర్థమైందమ్మా? అర్థం కాలేదా? సార్ నాకు అర్థమైంది సార్, నేను చెప్తాననే వాళ్ళు రండమ్మా, ముందుకు రండి. ఫస్ట్ ఎవరు చెప్తారమ్మా? ఎవరో అలివేలు చెప్పు. సార్, వి అనే ఇంగ్లీష్ అక్షరానికి తెలుగులో శబ్దాలు సార్. వెరీ గుడ్. వా వా వా, బాగా గొంతు పెంచాలమ్మా, గొంతు పెంచాలి బాగా. వి వి, వే వే, ఓ ఓ, వ్యా వ్యా. చాలు వ్యా, అంతే చాలు. ఓకేనా? సో ఇవి వి అనే దగ్గర మీరు చదివేటప్పుడు, రాసేటప్పుడు, మనం పలికేటప్పుడు వచ్చేటువంటి శబ్ద రూపాలు. ఓకే, లక్ష్మీదేవి నువ్వు చెప్పమ్మా ఇప్పుడు. వి అనే ఇంగ్లీష్ అక్షరానికి తెలుగు శబ్దం. తొందరపడద్దమ్మా, నిదానంగా కూల్గా చెప్పాలా, నిన్ను ఎవరు కొట్టరు తిట్టరు. వి అనే ఇంగ్లీష్ అక్షరానికి తెలుగు శబ్దాలు సార్. వా వా, వి వి, వే వే, ఓ ఓ, వ్యా వ్యా వ్యా. ఈ శబ్దాలు మనం గమనించవచ్చు. ఓకే, నెక్స్ట్ సాయి హరీష్ నువ్వు చెప్పురా. సాయి హరీష్ చెప్పండి. ఉన్నాడా లేదా? చెప్పు. వి అనే ఇంగ్లీష్ అక్షరానికి
తెలుగు వాగుణింతాలు మొత్తం రావు గాని కొన్ని మటుకు వస్తాయి. ఏమవి? వా వా వి వి వు వే వే వే. వై ఒరే 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 కంటి సూపు ఆడ ఏమున్నాయి, కొన్ని లేవు అన్నాను కదా. ఓకే, అట్లా. ఇప్పుడు చెప్పు. వే వే వో వో వియా. అది ఇవి ఈ సౌండ్స్ ను మనం గమనించవచ్చు. అందరికి అర్థమైనట్టేనమ్మా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. అర్థమైంది. ఓకే, ముందుకు పోదాం. మళ్ళీ బోర్ అవుతుంది, అదే చెప్పుకుంటూ కూర్చుంటే బోర్ కొడుతుంది. ఓ ముగ్గురు చెప్పినారు కాబట్టి సంతోషంగా ముందుకు పోదామమ్మా. ఎస్, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, కొంచెం పెద్దగా పెట్టుకుందాం. ఫస్ట్ చెప్పుకుందాం. ఓకే, వి అనేటువంటి ఇంగ్లీష్ అక్షరానికి మనం చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ వా వా వి వి వే వే ఓ ఓ వ్యా ఇలాంటి శబ్దాలను మనం గమనించవచ్చు. ఇంతవరకు ఈ పైన హెడ్డింగ్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. లేదు సార్. రైట్, వెరీ గుడ్. ముందుకు పోదాం. కొంచెం పెద్దగా చేస్తున్నా, ఉండేదే పేపర్ కాబట్టి కొంచెం పెద్దగా చేస్తున్నాం. సరిపోద్దమ్మా? చూసుకోండి అందరూ. కనిపిస్తున్నాయి సార్ వెరీ బాగా. గుడ్. ఇప్పుడు మనము ఫస్ట్ అక్షరంకి వెళ్తున్నాం. ఫస్ట్ సౌండ్ ఏమ్మా అంటే వా. వా అంటే ఆ. ఇది ఇండైరెక్ట్ గా మీరు తెలిసేసుకోవాలి ఇక, ఎందుకంటే అన్ని నేర్చుకుంటూ వస్తున్నాం కాబట్టి. వా అంటే ఆ అనేటువంటి నాలెడ్జ్ మనం ఎప్పుడు పెట్టుకుని ఉండాలి. అది ఇకపోతే అమ్మా ఒకరు రండి అమ్మా, ఎవరో ఒకరు. పుష్పలత చెప్పమ్మా. చెప్తా సార్. వి ఆర్ ఆర్ బి వర్ట్ వర్స్ట్. విఆర్ బి వర్బ్ వర్బ్ వేరే వాళ్ళు అందియద్దండి, ఆమె తనకలాండి కొంచెం. వర్బ్ వెర్బ్. వర్బ్. నువ్వు ఏందేందో వర్స్ట్ గిరిస్ట్ అని ఏమేమో చెప్తావు కదక్క మళ్ళీ. వెర్బ్ వర్బ్ వర్బ్ అనాలి. వర్బ్ అంటే క్రియ అని అర్థం. ఇది గ్రామర్ లో వస్తుంది. వర్బ్స్ అంటారు. క్రియ అంటే మనం చేసే పనులు రాయడం, చదవడం, నేర్చుకోవడం, తినడం, పోవడం, రావడం, నడచడం, ఎగరడం, గెంతడం, మాట్లాడడం, పాటలు పాడడం, ఇవన్నీ క్రియలు అంటారు. వర్బ్ అంటారు. వర్బ్ స్పెల్లింగ్ ఏమ్మా? మరొకసారి చదువు. ఇప్పుడు వర్బ్ స్పెల్లింగ్ చూడు, అక్కడ ఏముంది చెప్పు. విఆర్ బి వెర్బ్ చెప్పేటప్పుడు వెర్బ్ లేదా వర్బ్ ఎట్లన్నా చెప్పొచ్చులేండి, నో ప్రాబ్లమ్. కానీ ఇక్కడ గమనించండి, రాసేదేమో ఈ ఉంది, పలుకుదేమో వా ఉంది. కరెక్టా? అర్థమైందా? అర్థమైంది సార్. పలికేదేమో వా, వర్బ్ 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 వా వా వా. కానీ రాసేది మాత్రం విఏఆర్బి రాయకూడదు. విఈఆర్బి వెర్బ్. వెర్బ్ అంటే క్రియ, మనం చేసే పనిని వెర్బ్ అని అంటారు. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. స్పెల్లింగ్ ఏమ్మా అని ఎవరన్నా అడిగితే వెర్బ్ స్పెల్లింగ్ ఏమ్మా అంటే విఈఆర్బి. వెర్బ్ అంటే క్రియ, పలికేటప్పుడేమో వా వా అట్లా ఆ సౌండ్ వస్తుంది అక్కడ. నెక్స్ట్ ఇంకోటి చదవమ్మా. విఐఏ వయా. వయా. వయా అంటే ఏమ్మా? ఎవరు చెప్తారు? వయా అంటే అర్థమేమి? వయా అంటే అర్థమేమి? ఇప్పుడు ఉదాహరణకు ఢిల్లీ ఉంది. ఢిల్లీ, ఇక్కడ హైదరాబాద్ ఉంది, ఇక్కడ బెంగళూరు ఉంది. ఇప్పుడు నేను ఢిల్లీకి పోవాలి. బాగినండి అందరు. డైరెక్ట్ గా బెంగళూరు నుంచి ఢిల్లీకి పోతామా? మధ్యలో ఏదన్నా రూట్లు టచ్ అవ్వకుంటూ పోతామా? చెప్పండి. ఇప్పుడు టచ్ అవ్వకుండా పోతాం సార్. టచ్ అవ్వకుండా అయితే పోలేం కదా. ఒక ఊరికి కనెక్షన్ ఉంటది. ఇప్పుడు ఫస్ట్ బెంగళూరు నుంచి నేను ఢిల్లీకి పోవాలంటే ఫస్ట్ ఏ ఊరు తగులుతాము? హైదరాబాద్ సార్. హైదరాబాద్ ని తగిలి ఆ తర్వాత ఢిల్లీకి పోతాం. కరెక్టా రాంగా? కరెక్ట్ సార్. అంటే అర్థమేమి? దీన్ని వయ్యా. త్రూ, ద్వారా అనే మీనింగ్ ఇస్తుంది. కానీ త్రూ అనరు. రోడ్డు ప్రయాణంలో త్రూ అని పెట్టారు, కానీ దానికి ఒక పేరు పెట్టినారు, వయా. వయా అంటే అర్థమేమి? దీని ద్వారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బస్సు మీద రాసింటారు, మీరు గమనిస్తే మీకు అర్థమైద్ది. ఏది? ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడను ఇదే చెప్పుకుందాం. బెంగళూరు రాసి పక్కన ఒక ఐఫోన్ పెడతాడు, ఇట్లా బెంగళూరు ఢిల్లీ అని పెడతాడు.
బస్సులు చూస్తే మీకు అర్థమైంది. ఏ ఊరు ఒకటి, ఒక ఊరు ఇంకొక ఊరు, పోవాల్సిన ఊరు ఇది, బయలుదేరుతున్న ఊరు ఇది, గుర్తుపెట్టుకోండి. బయలుదేరుతున్న ఊరు మన ఊరు ఇది, పోవాల్సిన ఊరు ఎక్కడికి పోవాలనేది ఇది. మధ్యలో ఇక్కడ డాష్ ఉంటది కదా, ఆ డాష్ అంటే వయా అని అర్థం. వయా డాష్ అంటే వయా అని అర్థం. అంటే ఏ ఊర్ల మీద వెళ్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అర్థమైంది ఇప్పుడు? అప్పుడు కింద రాస్తాడు ఏమని, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, భోపాల్, కలకత్తా, ఏదో ఒకటి రాస్తుంటాడు. ఇక అర్థమైంది ఇప్పుడు? అర్థం కాలేదా? కింద ఊర్లు ఇవన్నీ టచ్ అయ్యే ఊర్లు అని అర్థం. మీరు అది గమనించాలి. ఇది కూడా చదువే ఒక రకంగా. బస్సును ఎలా అర్థం చేసుకోవాలి అంటే గుర్తు పెట్టుకోండమ్మా. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే బస్సుది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బళ్ళారి అని ఉంది అంటే బళ్ళారి నా ఊరు, బళ్ళారి నుంచి హైదరాబాద్ పోయే బస్సు ఇలా రాస్తారు. ఇది బళ్ళారి టు హైదరాబాద్ అనేది దీని అర్థం, టు. ఇక్కడ మధ్యలో గమనిస్తే వయా, మీరు గమనించండి, తెలుగులో ఇలా రాసింటారు వయా. వయా ఆదోని, కర్నూలు, ఇలా ఎన్ని ఊర్లు ఉంటే అంటే ఈ మధ్యలో ఎన్ని ఊర్లు ఉంటే అన్ని ఊర్లు రాస్తారు. ఎందుకంటే చూసిన వాళ్ళు ఆదోనోళ్ళు ఎక్కొచ్చు, కర్నూలు ఎక్కొచ్చు, గుంటకలో, ఈ విధంగా అన్ని రకాల వాళ్ళు ఇక్కడ చూస్తారన్నమాట. ఇది కాదు ముఖ్యం. డైరెక్ట్ గా బళ్ళారి టు హైదరాబాద్ పోయేటోడు బళ్ళారిలోనే ఎక్కిస్తుంటాడు. మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కడా, అప్పుడు ఇవి చూసుకుంటారు అన్నమాట. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థం కాలేదా? దీన్ని వయా అంటారు. వయా అంటే ద్వారా, గుండా, ఆ ఊరు గుండా పోతున్నా నేను. ఏ ఊరు గుండా పోతుండా? హైదరాబాద్ గుండా పోతుండా. ఇప్పుడు అర్థమైందమ్మా? క్లియర్ కదమ్మా? ఏమైనా డౌట్ ఉందా? వయా అంటే అది. డౌటా? ఇది ప్రయాణంలోనే వాడతారమ్మా. వయా అనేది ప్రయాణంలోనే వాడతారు. సరే, ఇంకొక దగ్గర కూడా వాడచ్చు. ఎట్లా? నీకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది, ఏదో ఒక ఇన్ఫర్మేషన్, మంచి వార్త కావచ్చు, శుభవార్త కావచ్చు, చెడ్డ వార్త కావచ్చు, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఎవరి ద్వారా చెప్పారు నీకు, ఈ విషయం నీకు ఎట్లా తెలిసింది అంటే అప్పుడు మనం ద్వారా అని వాడతాం. కరెక్టా? రవి ద్వారా, నాకు పొద్దునే రవి కాల్ చేశాడంటే దాని అర్థం ఏమి? రవి ద్వారా ఈ విషయం నాకు తెలిసింది, అంతే కదా? రవి ద్వారా నాకు, అక్కడ వయా రవి అని చెప్పొచ్చు. ఇప్పుడు అర్థమైందా? మనుషులకి ఏమంటే మనుషులకు వాడరు, ప్రయాణాలకు ఆ ఊర్ల పేర్లు చెప్పుకోవడానికి దాని మీదుగా వెళ్తాం కదా, అందుకనే వయా అంటే ద్వారా, మీదుగా అని అర్థం. ఇప్పుడు అర్థమైందా? రస్తారూపకంగా వాడతారు దీన్ని, ఎక్కువ శాతం రస్తారూపకంగా వాడతారు. క్లియరా? అనుమానం ఉంటే ఇప్పుడే చెప్పండి. రైట్, వెరీ గుడ్. ముందుకు పోతున్నాయి. ఇక్కడ గమనిస్తే ఇప్పుడు స్పెల్లింగ్ చూస్తాం. వయా స్పెల్లింగ్ ఏమ్మా? మామూలుగా వయా, వా అంటే విఏ రాయాలి, యా అంటే వైఏ రాయాలి. వయా అంటే విఏ వైఏ రావాలి లెక్క ప్రకారముగా. కానీ ఈ స్పెల్లింగే వేరే, విఐఏ వయా. అయ్యి వచ్చిందా గీ వచ్చిందా కాదు, రావాలి. అక్కడ చూసి చెప్పేది కాదు, నువ్వు సొంతంగా తెలుసుకోవాలి. వయా స్పెల్లింగ్ ఏమ్మా అంటే విఐఏ. ఎందుకు అంటే వయా అంటే అదొక మీనింగ్ ఉంది. ఏంటా మీనింగు? ద్వారా, గూండా. ఇది ఈ మీనింగ్ తెలుసుకున్నప్పుడు నువ్వు రాయాల్సిన స్పెల్లింగ్ ఏమి? విఐఏ. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? క్లియరా? అది. ఇంకోటి స్పెల్లింగ్స్ రాయమంటే నీ ఎదురుగా ఏ తెలుగు ఉండదు, ఏ సపోర్ట్ ఉండదు, కంటి చూపులు ఉండవు, కంటి చూపులు పనిచేయవు. స్పెల్లింగ్ రాసే వాళ్ళకి కంటి చూపులు పనిచేయవు. కేవలం మెదుడుతోనే రాయాల్సిన విషయాలు. అవన్నీ రెండో బుక్లో నుంచి మీకు నేర్పిస్తాము. ఇక్కడ మాత్రం మీరు క్లారిటీ తీసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మనసు పెట్టి ఫస్ట్ స్పెల్లింగ్స్ బాగా నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. అర్థమైందా? స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి అంటే మీనింగ్స్ కూడా హెల్ప్ అవుతాయమ్మా. మీనింగ్స్ను అర్థం చేసుకొని ఆ తర్వాత స్పెల్లింగ్స్ రాయడం. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం తెలియకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను సన్ రాయమన్నా, నువ్వు సన్ రాయమంటే నీకు అర్థం చెప్పని అడగాల అవతలోని. సూర్యుడా కొడుకా అని అడగాల, సూర్యుడా కొడుకా అని అడగాల అవతలోని. అడిగినప్పుడు ఆడు చెప్తాడు కొడుకు రాయ అంటాడు. అప్పుడు అర్థం తెలిసింది కాబట్టి కొడుకు అనంగానే SON రాయాలనా SUN రాయాలనా? మరి ఇప్పుడు అదే తెలివి ఇక్కడ. అర్థమైందా? దానికి ఎవరు సపోర్ట్ చేసిరి? మీనింగ్ సపోర్ట్ చేస్తుంది. అర్థం కాలే?
మీనింగ్ సపోర్ట్ చేస్తుంది. మీనింగ్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీనింగ్స్ బాగా తెలుసుకోవాలా. అర్థాలు లేని ఏదైనా వ్యర్థమే, గుర్తుపెట్టుకో ఏమ్మా. అర్థం చేసుకోకుండా నేను ఊరికే స్పెల్లింగ్ రాస్తా అంటే ఒప్పుకోదు ఇంగ్లీష్. సో వయా అంటే పలికేది వేరు ఉంది, రాసేది ఇంకా వేరుగా ఉంది. వర్బ్ పలికేదేమో వా ఆ, రాసేది విఈ ఆర్బి వర్బ్, ఇది ఒక రకం ఉంది. విఐఏ కూడా ఇక్కడ చూడండి, ఆ కాడ ఇప్పుడు మీరు గమనిస్తే ఐఏ వచ్చింది, కరెక్టా? అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. వయా వా అంటే ఏ ఈ ఐ ఓ యూలు అన్నీ కూడా ఆ సౌండ్స్ ఇస్తాయి మీకు, అన్నీ ఇస్తున్నాయి. ఒక్కొక్క పదాల్లో ఒక్కొక్క రకం. ఇప్పుడు అర్థమైందమ్మా? క్లియరా అందరూ? క్లియరే సార్. అది ఏమ్మా అది. ఓకే, ఇక్కడ ఈ ఉన్నా కూడా మనం వా అంటున్నాం చూడండి, ఇక్కడ ఐ ఉన్నా కూడా మనము వా అంటున్నాం. ఇట్లాంటివి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు అమ్మా. ఒక్కొక్క దానికి ఒక రెండు తెలుసుకుంటున్నారు, అవే మీకు 500 బిట్లో 1000 బిట్లో అవుతున్నాయి. గమనించినారా మీరు? గమనిస్తున్నాం సార్. మీరు నేర్చుకుంటుండేది ఒక్కొక్క దానికి 2 అనుకున్నా కూడా లాస్ట్కి అవి ఎన్ని అయిపోయినాయమ్మా? బండ అయిపోయింది, బండ. కాదంటారా? మీకు దమ్ముంటే రాయండి చూద్దాం. ఇప్పుడు చెప్పిన క్లాసులన్నీ రాయండి చూద్దాం, అవే బండలు అయిపోతాయి మీకు ఏమ్మా. అందుకనే బాగా నేర్చుకోండి అమ్మా అంటా నేను. ఓకే, ప్రతి ఒక్కటి ఈ బుక్ ఒకటి మీరు నేర్చుకున్నా, నేను చెప్పిన క్లాస్ ఒకటి నేర్చుకున్నా, మీకు సగం ఇంగ్లీష్ వచ్చేసే, కాదంటారా? వచ్చినట్టే సార్. మరి దాన్ని నాకు తెలీదు నాకు రాదు అన్నారు అనుకోండి, జన్మలో ఇక చదవకండి ఇక అమ్మా. ఇప్పటికీ 500 బిట్లు అయినాయి, తమాషాలు కాదు. వెనక నుంచి మీరు గమనిస్తూ వస్తే నెల ప్రోగ్రామ్ ఇది, చాలా తమాషాలు కాదమ్మా, నెల ప్రోగ్రామ్. సో అది నెక్స్ట్ వెనక్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ రండమ్మా, ఇది వా చదవండి. వాస్ట్. వాస్ట్ 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 అంటే ఏమ్మా? వాస్ట్ అంటే విస్తారమైనటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారతదేశం ఉంది, ఇరుకుగా ఉందా బాగా విస్తారంగా ఉందమ్మా? తల్లులు చెప్పండి. భారతదేశం పెద్దగా ఉంది కదా, పెద్దగా ఉంది, విస్తారంగా ఉంది. అమెరికా తీసుకో, విస్తారంగా ఉంది. గింతుంటే అప్పుడు స్మాల్ చిన్నది అంతే. వాస్ట్ అంటే దీన్ని పలికేటప్పుడు వాస్ట్ అంటే ఎప్పుడు వినలేదులే, వేస్ట్ కాదు మళ్ళీ. వాస్ట్ అంటే విస్తారమైన. ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, చిన్న లాంగ్వేజా విస్తారమైన లాంగ్వేజా? ఇది అప్పుడు వాస్ట్ లాంగ్వేజ్ అంటారు దీన్ని. ఏమంటారు దీన్ని? వాస్ట్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఎట్లాంటి లాంగ్వేజ్ ఇది అంటే వాస్ట్ లాంగ్వేజ్. ఎప్పుడన్నా మాటల్లో మాట్లాడుతూ ఉంటారు, ఇంగ్లీష్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది ఒక అంతర్జాతీయ భాష. ఇట్ ఈస్ అ వ్యాస్ట్ లాంగ్వేజ్. వ్యాస్ట్ మళ్ళీ వేస్ట్ కాదు, తిడతారు అవతల వాళ్ళు, మళ్ళీ కొట్టాడు సార్ నిన్ను. వాస్ట్ అంటే విస్తారం, చాలా పెద్దది అని అర్థం. నేర్చుకోలేం ఇంగ్లీష్. ఎవడు నేర్చుకునే దమ్ము లేడు, అర్థమైందమ్మా? సో ఎవడికి దమ్ము అంత లేదమ్మా, ఇంగ్లీష్ నేర్చుకునే దమ్ము ఎవడికి లేదమ్మా. అందరూ కూడా పుట్టగోసు లాంటి వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. పెళ్లిలో అన్ని ఒకటే తింటాడమ్మా, ఒక్కొక్కడు తినిపోతుంటాడు అంతే. పెళ్లిలో చేసినవన్నీ మిగిలిపోవా ఏమి? అందరూ ఒక్కొక్కరు కొంచెంగా తింటే అప్పటికి పెళ్లి అయిపోద్ది, అది అంతే ఏమ్మా. అలాగా ఇది ఒక వాస్ట్ లాంగ్వేజ్ అంటారు దీన్ని. ఓకే రైట్. వాస్ట్ అంటే ఇక్కడ స్పెల్లింగ్ చూడండి, విఏఎస్టి. మామూలుగా ఆ అంటే ఏనే వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం పెద్దగా తప్పేం లేదు కదా, అంతే కదా? అంతే సార్. ఎక్కువ పెద్దగా ఏం తప్పేం కనపడలే నాకు. వాస్ట్ అంటే విఏఎస్టి కామన్ గా రాసేయచ్చు. సరే అదొకటి. నెక్స్ట్ ఇంకోటి చెప్పండి అట్లే. VOLUME వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏమ్మా? వాల్యూమ్ అంటే ఏమ్మా? సౌండ్. అనుమానం చెప్పొద్దు, ఈ అలివేలతో వచ్చిన సావు ఇది. లక్ష్మీదేవ అలివేల ఎవరు మాట్లాడేది ఇప్పుడు? గొంతు ఎప్పుడు అనుమానం పెట్టద్దు. నీకు తెలియందైనా తెలిసిందైనా చెప్పి నరుకు దాన్ని, అర్థమవుతుందా? నువ్వు అనుమానంతో చెప్పినావు అనుకో, చెప్పింది కూడా రాంగ్ అయిపోద్ది. అవును సార్, అది కొంచెం ఆ కొంచాన్ని కొంచెం నరుక్కో. ఏమి కనీసం రామ్ సార్ దయ వల్ల ఇదన్నా నేర్చుకున్నాను. ఇంగ్లీష్ రాకపోతే చింతలే, ఇట్లానే నేర్చుకుని వచ్చినాను అలా. వాల్యూమ్ మా ఏదైనా చూడమ్మా, గాడిదని గాడిది అని, పందిని పంది అను. ఒకవేళ గాడిది గుర్రమైంది అనుకో, ఓకే సార్ ఇది కాదా అనాల.
ఫస్ట్ చెప్పిడల్లా ఏదైనా కానీ అంటే ఇప్పుడు పరీక్షలు పోయినావు, పరీక్షల్లో పోయింది వచ్చింది రాసి రావాలా, అర్థమైందా లేదా? ఓకే సార్. అంతే సార్. అనుమానంతో ఇది నాకు రాదని చెప్పి రాయకుండా వస్తే వచ్చింది కూడా వాయే. అందుకని మనకు వచ్చింది రాయాలా, అదొక హాఫ్ మార్క్ ఎత్తుకొని వస్తుందేమో చెప్పలేంగా. కొంతమంది ఉన్నారు, అంటే మీరు పరీక్షలు రాసినారో లేదో తెలియదు మీ జీవితాలలో, కొంతమంది ఉంటారు ప్రశ్నాపత్రం అలాగే రాసి వస్తారు తెలుసా మీకు? వాడు ప్రశ్న ఇచ్చింటాడు కదా, ఆ ప్రశ్నాపత్రం ఉంటది కదా, ఆ ప్రశ్నాపత్రమే మళ్ళీ వాడు ఆన్సర్ షీట్ లో కూడా అదే రాసి వస్తాడు. వాడికి 20 మార్కులు వచ్చింటాయి. ఇప్పుడు చెప్పు 20 మార్కులు ఎట్లా వచ్చినాయని? అదే తిప్పి తిప్పి రాస్తే వస్తాయి సార్. ఇంకా అంతే. ఈ అమ్మ దాంట్లో ఎక్స్పర్ట్, వెంకటేశ్వరమ్మ. తిప్పి తిప్పి రాసి వస్తుందంట. అట్టే రాసేవు నువ్వు కూడా తల్లి. అట్లాగా సార్ అంటుంటే విన్నా. నేను రాయలేదు సార్ అట్లా. నువ్వు రాయలేదా? అంటుంటే వినేది కాదు. కొంతమంది పాపము ఏమీ రాకపోతే ఏం చేస్తారు తెలుసా, టైం పాస్ కాదని 2 గంటలు కూర్చోబెడతారు కదా లోపల, అదే క్వశ్చన్ పేపర్ అట్టే తిప్పుతాడు అనమాట. అది ఇది ఇది సోది రాసేస్తాడు. లాస్ట్కి పాటలు రాసేటోళ్ళు ఉన్నారు, లాస్ట్కి తిట్లు తిట్టేటోళ్ళు ఉన్నారు. లాస్ట్కి ఎట్లాంటి వాళ్ళు దొరికినారంటే, సార్ మీరెవరో నాకు తెలీదు, మీరు నా పేపర్ చెక్ చేస్తుండారు, నన్ను కనీసం 35 మార్కులు ఇచ్చి పాస్ చేయండి, నీ కాలు మొక్కుతా, నా అట్లా ఫోన్ కూడా నంబర్. రాస్తారా సార్? అమ్మా అట్లా కూడా పాస్ అయిన వాళ్ళు ఉన్నారమ్మా. టైం వేస్ట్ కాకుండా పేపర్ మొత్తం నింపుతారు సార్ అట్లనే. నింపి ఆ మాట రాసేసి, సార్ ఏమనుకోవద్దు 30 మార్కులు ఏ స్వామి, నా జీవితం తెల్లారుతుంది, నేను చదువుకోలేదు అట్ట ఇట్ట అని రాసి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. తల్లు మీకు ఈ స్కూల్ మహిమ తెలియదు ఇంకా. దీన్ని వాల్యూమ్ అంటారు. ఏమంటారు దీన్ని? వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏమంటే, ఇప్పుడు టేప్ రికార్డ్ ఉంటది, దాంట్లో సౌండ్ పెట్టేకి ఒక రౌండ్ ఇచ్చింటాడు ఇట్లా. అవునా? చూడండి, గమనించండి మీరు. టేప్ రికార్డ్ మొక్కలు చూసినారో లేదు? టేప్ రికార్డ్ లో టీవీలో సౌండ్ సిస్టమ్ ఉంటదమ్మా. సౌండ్ ఇప్పుడంతా బటన్ సిస్టమ్లే కానీ ఒకప్పుడు రౌండ్ ఇట్లా తిప్పేది ఉండే. అర్థమైందా మీకు? అవును సార్. దాన్ని వాల్యూమ్ అంటారు. దాన్ని వాల్యూమ్ పెంచండి అంటారు. ఎప్పుడన్నా విన్నారా? వాల్యూమ్ పెంచండి అంటే సౌండ్ పెట్టండి అని అర్థం. క్లియరా? క్లియర్ సార్. అది ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. వి. ఇప్పుడు వా అంటే చూడండి, ఇక్కడ గమనించండి. VAST లో వాస్ట్ అన్నాడు, ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ మనకు బాధ కనపడాల. కానీ రెండవ దాంట్లో చూడండి, వాల్యూమ్ లో స్పెల్లింగ్ చూడండి. వాల్యూమ్ వచ్చింది సార్. ఓ వచ్చింది. స్పెల్లింగ్ చెప్పాలి. స్పెల్లింగ్ చెప్తే ఏమొచ్చిందో తెలుస్తుంది నీకు. VOLUME వాల్యూమ్. సరే, మనం ముందుగా ఇది చూసుకుంటే వా అంటే ఓ వచ్చింది చూడండి, ఆ అంటే ఓ వచ్చింది చూడండి, గమనించండి. క్లియర్ అమ్మా? అంటే ఏ రావచ్చు, ఓ కూడా రావచ్చు అని అర్థం. అందుకే పై దాంట్లో ఏ వచ్చింది, కింద దాంట్లో ఓ వచ్చింది. వాల్యూమ్ స్పెల్లింగ్ చెప్పమంటే VOLUME వాల్యూమ్ అంటే సౌండ్ అని అర్థం. నెక్స్ట్ వి చదవండమ్మా. వి ఎవరో ఒకరు రండి. నేను చదవలేను సార్. చదివే VISIT విజిట్. విజిట్. విజిట్ అంటే ఏమ్మా? విజిట్ అంటే స్కూళ్ళకి సార్ వాళ్ళు విజిట్ కి వస్తున్నారు ఈ రోజు. మా వెంకటేశ్వరమ్మ ఉంది, చూసిపోదామని వస్తారు కదక్క. దర్శించడము అంటారు. ఏమంటారు? దర్శించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుడికి పోతావు, దాన్నే విజిటింగ్ అంటారు. ఒక డాక్టర్ దగ్గర పోతావు, విజిటింగ్ అంటారు. ఫ్రెండ్స్ దగ్గర పోతున్నావు, విజిటింగ్ అంటారు. దర్శించడం అంటే ఏమి? చూడడం అని అర్థం. ఇప్పుడు అర్థమైందా? కొంచెం విఐపీస్ అంటే కొంచెం ఇంపార్టెంట్ పర్సన్స్ దగ్గర పోయేదాన్ని, చూసేదాన్ని ఏమంటారు? విజిటింగ్ అంటారు. అర్థమైందా? అర్థం కాలేదా? విజిటింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాము సార్ని కలవాలి అంటే ఫోన్ నంబర్ అడుగుతావు. ఆ రోడ్డు మీద కూర్చొని రాసుకుంటావా ఫోన్ నంబర్? రాము సార్ది 939049 అట్లా రాసుకోలేవుగా. అందుకనే రాము సార్ని అడుగుతావు. ఏమని? సార్ దయచేసి మీ విజిటింగ్ కార్డ్ ఇస్తారా అండి, మేము ఫోన్ చేసుకోవడానికి బాగుంటుందండి. విజిటింగ్ కార్డ్ అంటే మొత్తం నీ అడ్రస్సు, నీ ఫోన్ నంబరు, నువ్వు ఏం చదివినావు, నీ హరికథ అంతా ఒక చిన్న విజిటింగ్ కార్డు మీద ముద్రణ ఉంటది. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? విజిటింగ్ కార్డ్ అంటారు దీన్ని. విజిటింగ్ కార్డ్ అంటే అర్థమేమి? నిన్ను నేను దర్శించుకోవాలంటే ఎక్కడికి రావాలి, ఏ ఫోన్ కు కాల్ చేయాలి, ఎవరిని కలవాలి, ఎక్కడ కలవాలి, నీ అడ్రస్ చెప్పు నాయనా అని చెప్పడం ఒకటే, విజిటింగ్ కార్డ్ అడగడం ఒకటే. క్లియర్ అమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా?
విజిట్, విజిట్ స్పెల్లింగ్ చూడండి, VISIT. ఇక్కడ VI ఈ కాడ ఐ వచ్చింది. ఎనీ డౌట్? లేదు సార్ డౌట్. మామూలుగా వి అంటే VI, ఈనే అంటే ఐనే కదా మనకు తెలిసింది అదే కదా. ఫస్ట్ నుంచి కూడా మనకే ఇది ఇబ్బంది పెట్టట్లా, మధ్యలో అదొకటి ఉంది. AEIOUల కాడ అన్ని ఇబ్బందులు పెడుతున్నాయి, కానీ ఒక ఈ దగ్గర మాత్రం కొంచెం ఇబ్బంది కలిగించట్లేదు, ఎప్పుడో అరకొర కొంచెం అంతే. అర్థమవుతుందా? కనీసం ఒక పాయింట్ గ్రహించినారా ఇన్ని రోజుల విషయంలో? రావు సార్, గమనించాం సార్. నెక్స్ట్ విక్టిమ్, ఇది చదవండి అమ్మా ఒకసారి, స్పెల్లింగ్ చెప్పండి. చెప్పు. VICTIM విక్టిమ్. VICTIM విక్టిమ్. విక్టిమ్ అంటే అమ్మా, విక్టిమ్ అంటే అమ్మా, తెలియదు సార్. విక్టిమ్ అంటే బలి అయిన వాడు, ఒక రోగానికి బలి అయిన వాడు కావచ్చు, ఒకడి మోసానికి బలి అయిన వాడు కావచ్చు, విక్టిమ్స్ అంటారు వాళ్ళని. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఇప్పుడు ఒక రోగంతో ఉన్నాడమ్మా వాడు విక్టిమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ స్ట్రోక్ ఉంది, సన్ స్ట్రోక్ వచ్చింది. సన్ స్ట్రోక్ అంటే ఏమ్మా, ఎండ ఎక్కువ ఉంటే ఏమైతుందమ్మా మనుషులకి? వడదెబ్బ, ఎండవాడ అంటారు కదమ్మా. వడదెబ్బ పెట్టినప్పుడు వాడు విక్టిమ్ ఫెలో. విక్టిమ్ అంటే దాని నుంచి వాడు బలైనాడు అని అర్థం. ఇప్పుడు అర్థమైందా? సో విక్టిమ్ అంటారు దాన్ని అమ్మా, అది. ఇకపోతే విక్టిమ్ స్పెల్లింగ్ చూడండి, VICTIM విక్టిమ్. విక్టిమ్ VICTIM. ఇక్కడ ఏమొచ్చింది? వి అనే దగ్గర ఏమొచ్చింది? ఐ వచ్చింది సార్. ఐ వచ్చింది. కాబట్టి ఇక్కడ విజిట్ లో కూడా ఐ వచ్చింది, విక్టిమ్ లో కూడా ఐ వచ్చింది. ఎనీ డౌట్? ఐనే వచ్చింది. సో మనకేం ఇప్పుడేం ప్రాబ్లం కనపడలా. ప్రాబ్లం ఉందా ఏమన్నా? చూడండి ఒకసారి, గమనించండి. లేదు సార్, ప్రాబ్లం లేదు. సో అలాంటివి అంటే వి దగ్గర మనం ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఐ రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట, అట్లా స్పెల్లింగ్లల్లా. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు వి దగ్గరకు వద్దాం. వి గమనించండి, వి ఇప్పుడు చెప్పండి ఒకసారి. వీడియో అంటే మామూలుగా సినిమాలు చూస్తాం చూడు, ఎక్కడైనా టీవీ మీద కావచ్చు, సెల్ ఫోన్ లో కావచ్చు, వీడియో అంటారు. ఇక్కడ మామూలుగా ఈ అన్నప్పుడు గమనించండి, నేనేం చెప్పించాను ఇందాక, డబల్ ఈ గాని ఈఏ గాని కొన్ని సందర్భాలు ఈ వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఐ వస్తుంది, ఈఐ వస్తుంది అని చెప్పానా లేదా? ఇవి మీరు గుర్తు పెట్టుకుంటే ఇప్పుడు ఈ స్పెల్లింగ్లు చూడండి, గమనించండి. వీడియో ఇక్కడ ఐ ఒకటే వాడాడు చూడండి, గమనించండి. ఇక్కడ మళ్ళీ రెండోది తీసుకోలే. వీడియో అన్నప్పుడు VIDEO అంతే, కానీ పలికేది మాత్రం వీడియో అనాలి, వీడియో అనరు, ఎవరు అనరు. అట్లా అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. వీడియో అనరు, వీడియో అంటారు, కొంచెం సాగదీస్తారు. వీడియో అని ఎవరు అనకూడదు అట్లా. కానీ వీటిని అనొచ్చు. ఏది? విజిట్ టు విక్టిమ్, సింపుల్ గా ఒక స్టెప్ లోనే చెప్పేయచ్చు. విజిట్ టు విక్టిమ్ అర్థం కాలే. విజిట్ టు విక్టిమ్ లాగుతున్నామా? చూడండి, గమనించండి. ఇది లాగట్లేదు, కానీ ఇవి లాగుతున్నాం చూడండి. వీడియో, వీవర్. ఇక్కడ రెండోది కూడా చదివేయమ్మా, రెండోది చదువు. VIVWER. ఇంకోసారి చెప్పమ్మా, తిక్క చెప్పాకు. శశికళమ్మ సరే సార్. VIEWER. కటింగ్స్ చేసేది నేర్చుకోవాలి ఎప్పుడైనా కానీ. కటింగులు నిన్నటి నుంచి కూడా అదే చెప్తున్నా. వీవర్, VIEV వర్, WER వర్. ఇక్కడ వీవర్ అంటే ఎవరమ్మా? వీవర్ అంటే ఎవరమ్మా? వీక్షకులు. వీక్షకులు అంటే ఎవరమ్మా? చూసేవారు సార్. ఎక్కడ ఏం చూసేటోళ్ళమ్మా? ఇప్పుడు సెల్ ఫోన్ లో మనం సినిమాలు చూస్తాం, ఈ టీవీ చూస్తాం, ఆ టీవీ చూస్తాం. సెల్ ఫోన్ లో ఎన్నో రకాల ఛానల్స్ ఉన్నాయి, వాటన్నింటినీ చూస్తాం. కాబట్టి మనం ఎవరు ఇప్పుడు? లక్ష్మీదేవి సార్. మా అక్క సెల్ ఫోన్ లో సినిమాలు చూస్తున్నాం కాబట్టి మేము ఎవరు? సెల్ ఫోన్ కి వీవర్స్. అర్థం కాలే అమ్మకి, లక్ష్మీదేవి అక్కకి. వీవర్స్ అంటే వీక్షించు వాళ్ళు, ఏదైనా ఒక ప్రోగ్రామ్ ని చూసే వాళ్ళు వీవర్స్. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్, చూసేవాళ్ళు సార్. దీంట్లో ఆడియన్స్ కూడా వేరే ఉన్నారు.
ఆడియన్స్ అంటే ఏమి? ఆడియన్స్ అంటే ఏమి అంటే సినిమాలలో ప్రేక్షకులుగా పోయి సినిమాల్లో కూర్చొని చూసేటప్పుడు ఆడియన్స్ అవుతాం. అర్థం కాలే? అర్థమైందా? అర్థమైంది సార్. ఆడియన్స్ కి వ్యూవర్స్ కి తేడా ఏంటంటే మన సెల్ ఫోన్ లో మన టీవీలల్లా మనం చూసే వాళ్ళను వ్యూవర్స్ అంటారు. అర్థం కాలే? అర్థమైంది సార్. అందరూ మాట్లాడండి కొంచెము. అర్థమైంది సార్. అర్థమైంది సార్. వ్యూవర్స్ కి ఆడియన్స్ కి తేడా కనపడాలి నీకు. వీవర్స్ అంటే సెల్ ఫోన్. వ్యూవర్స్ అంటే సెల్ ఫోన్ లో టీవీలలో చూసేటప్పుడు మనం ఎవరికి సంబంధం లేదు, మనం ఏం డబ్బులు ఇచ్చి చేయట్లా, కాబట్టి అక్కడ వరకు నువ్వు వీవర్వి. ఆడియన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ ఉంది, టికెట్ పెట్టి చూసే క్రికెట్ మ్యాచ్ చూసడానికి వచ్చింటారు, వీళ్ళని ఇప్పుడు ఆడియన్స్ అంటామా వీవర్స్ అంటామా? ఆడియన్స్ ఆడియన్స్ అంటాం సార్. అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది సార్. ఒక సినిమా థియేటర్కి పోయినావు, ఆడియన్స్ అవుతావా వీవర్ అవుతావా? ఆడియన్స్ ఐటమ్ సార్. ఒక సర్కస్ చూస్తున్నావు నువ్వు, అది కూడా ఆడియన్స్ ఐటమ్. వెరీ గుడ్. ఎప్పుడైతే మనం పోయి ఒక దగ్గర కూర్చొని అందరితో పాటు కూర్చొని చూస్తున్నామో అప్పుడు ఆడియన్స్ కిందకి వస్తాం. వీవర్స్ అంటే అలా కాదు, వీక్షకులు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి కిందే ఉంటది. యూట్యూబ్ కింద చూడండి, మీకు వ్యూస్ ఉంటాయి. 2 లక్షల మంది చూసినారు, 3 లక్షల మంది చూసినారు, 4 లక్షల మంది చూసినారు అని కింద వ్యూస్ ఉంటాయి. ఎప్పుడైనా గమనించినారో లేదా అక్కలు? ఊకనే సినిమా పెడితే పడ్డని చూసేది కాదు. అంతేనా కాదా? చూస్తాం సార్. అర్థమైందా లేదా అని అడుగుతున్నా. వీవర్ స్పెల్లింగ్ చెప్పు. వీవర్ అంటే వీక్షకుడు. అమ్మా వీవర్ VIEWER వీవర్ లేదా VIEWER వీవర్. చెప్పేటప్పుడు స్టైల్, ఈ స్టైల్స్ అన్ని కూడా నెక్స్ట్ క్లాస్ నుంచి వస్తాయి. నెక్స్ట్ క్లాస్ నుంచి మీకు స్టైల్స్ ఎలా అనేది నేర్పిస్తూ వస్తాను. అర్థమవుతుందా మీకు? ఈ బుక్ వరకు మీకు ఒక అవగాహన, ఓహో ఇలా ఉంటాయా, ఇంగ్లీష్ అంటే ఇలా ఉంటుందా అని అవగాహన. అందుకనే ఈ బుక్ అలా పనిచేస్తుంది. నెక్స్ట్ బుక్ నుంచి మీకు నేర్పించే ప్రక్రియలన్నీ కూడా నెక్స్ట్ బుక్ చూసుకుంటది. సరే, అందుకని దిగాలు పడకండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ బుక్ ను మాత్రం ఎప్పటికీ రెఫర్ చేస్తూనే ఉండాలి, అది గుర్తు పెట్టుకోండి. అర్థం కాలే? ఓకే సార్. ఎప్పటికీ నువ్వు ఉన్నంత వరకు నీకు ఇంగ్లీష్ మీద ప్రేమ ఉన్నంత వరకు, నువ్వు స్పెల్లింగ్స్ రాయాలి నేర్చుకోవాలనుకున్నంత వరకు ఈ బుక్ ను మాత్రం ఎప్పుడు చూస్తూనే ఉండాలి. నెక్స్ట్ వచ్చేది నేర్చుకునే ప్రక్రియలు. అప్పుడు మీ పని ఉంటది, నా పని తక్కువ ఉంటది. ఈ బుక్ అంతా నా పని ఎక్కువ ఉంటది, మీ పని తక్కువ ఉంటది. ఇప్పుడు అర్థమైందా? నెక్స్ట్ బుక్ నుంచి నా పని ఉండదమ్మా, అంతా మీ పనే ఉంటది. లబలబ కొట్టుకునేది, స్పెల్లింగ్స్ రాసేది అంతా మీ పనే, నా పని ఏముండదు. నేను ఊకిన వెనక గైడెన్స్, కాబట్టి జాగ్రత్త. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఈ అనే దగ్గర నేను ఇందాక చెప్పినట్టుగా డబల్ ఈ కావచ్చు, ఈఏ కావచ్చు, ఒట్టి ఈ కావచ్చు, ఐఈ కావచ్చు, ఈఐ కావచ్చు, ఏనా ఐ కూడా కావచ్చు. ఇక్కడ ఇప్పుడు ప్రూఫ్ అయింది, ఐ కూడా ప్రూఫ్ అయింది. ఇక్కడ చూడండి, ఐ ఒకటే వచ్చింది కానీ పలికేదేమో వి. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. అలాగే నెక్స్ట్ కూడా అంచండి, నెక్స్ట్ది ఐఈ వచ్చింది, గమనించినారా? ఐఈ వచ్చింది, ఇక్కడ చెప్పాము ఆల్రెడీ. వీవర్ VIEWER. ఓకేనమ్మా? క్లియరా? మన డౌట్ ఉందా? క్లియర్ సార్. ఓకే సార్. నెక్స్ట్ ఈ వీడియోని మళ్ళీ చూసుకోండి, మీకు క్లారిటీ వచ్చేస్తే ఏం కాదు. నెక్స్ట్ వే. సాయి హరీష్ ఉండమ్మా. సాయి హరీష్ ఉన్నావా? రానన్నా చెప్పురా. వెకేట్ చెప్పు, అది స్పెల్లింగ్ చెప్పు. VACATE వెకేట్ అంటే ఏమ్మా? వెకేట్ అంటే ఏం రా? వికెట్ అంటే అంతే. వికెట్ అంటే వికెటా? మళ్ళీ కొంప తీసి క్రికెట్ లో వికెట్ కాదురా అది. వెకేట్ అంటే ఖాళీ చెయ్యి అని అర్థం. మా ఇల్లు వెకేటా కాదా అంటాం, అంటే అర్థం ఏమి? మీ ఇల్లు ఖాళీ అయిందా లేదా అని అడుగుతున్నారు అనమాట. మీ ఇల్లు ఖాళీగా ఉందమ్మా, వెకేట్ అమ్మా. వేకెన్సీ, వెకేట్ ఎప్పుడన్నా విన్నారా లేదా? వెకేట్ చేయండి, మా ఇల్లు ఖాళీ చేస్తున్నాం అంటే వెకేట్ చేస్తున్నాం అని అర్థం. వెకేట్ అంటే ఖాళీ చేయుట, ఉన్నదాన్ని బయటికి పంపుట అని అర్థం. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. స్పెల్లింగ్ వెకేట్, VACATE. వెకేట్ అంటే ఏమ్మా? ఖాళీ చేయుట. నెక్స్ట్ ఇంకోటి చదువురా నాన్న, నువ్వే చదివి. వెహికల్ అమ్మా. వెహికల్ అంటే అమ్మా కనీసం అది తెలుసా లేదో? అది ఎందుకు తెలుసు సార్? బండి సార్. బండి మా ఇంట్లో ఉంది కదా ఒక బండి. మా ఇంట్లో TVS బండి ఉంది సార్.
మా ఇంట్లో మోటార్ బైక్ ఉంది సార్. అమ్మా 2 చక్రాలు కావచ్చు, 3 చక్రాలు కావచ్చు, 4 చక్రాలు కావచ్చు, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళేటువంటి ఒక ఆయుధం పేరే వెహికల్. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైంది. సైకిల్ కావచ్చు, స్కూటర్ కావచ్చు, ఏదో ఒక వెహికల్ కావాలి నాకు. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పని జరుపుకోవడానికి సులభంగా వెళ్ళిపోవడానికి నాకు కావాల్సింది ఏంటంటే వెహికల్. ఇప్పుడు అర్థమైందమ్మా? క్లియరా? గమనించండి, ఇక్కడ గమనించండి. పలికేదేమో పలికేదేమో వెకేట్ లో ఏ ఉన్నా కూడా ఏకు ఏనే అన్నాం. సో గమనించండి, మామూలు జనరల్ గా అయితే కనుక ఈ రావాలి మన లెక్క ప్రకారంగా పోతే ఈ రావాలి, కానీ ఈ బదులుగా ఏ వచ్చింది. గమనించినారా? వెకేట్ లో మామూలుగా ఒకేట్ అనకూడదు, విఏ ఉంది కదా అని ఒకేట్ అనకూడదు. దీన్ని వెకేట్ పలికేటప్పుడు వెకేట్ అని పలకాలి. డౌట్ పోయిందా? ఇంకా ఉందా? ఏమన్నా అర్థం కాకపోతే అడగండి. నెక్స్ట్ వెహికల్ లో ఈనే వచ్చింది చూడండి. గమనించండి, వేకు వేనే వచ్చింది చూడండి. వెహికల్. ఇప్పుడు అర్థమైంది కదా? అంటే ఏ అన్నప్పుడు ఏనే వస్తుంది లేదా ఈ వస్తుంది అని తెలుసుకోండి చాలు. క్లియర్ అమ్మా? ఇంకేమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ ఇంకొకరు రండి అమ్మా. ఇప్పుడు ఆడోళ్ళు ఎవరన్నా ఒకరు రండి. వెయిన్ కాదు, వెయిన్ అంటే ఏమ్మా? ఎవరు చెప్తారు? వెయిన్స్ అంటారు. వెయిన్స్ అండ్ ఆర్టికల్స్. ఇది సైన్స్ లో వస్తుందమ్మా. మానవ శరీర భాగాల్లో ముఖ్యమైనదమ్మా ఇది. వెయిన్ అంటే రక్తనాళాలు. వెయిన్స్ అంటే రక్తనాళాలు. నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు అక్కడ పోయిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ ఏం చేస్తారమ్మా? ఎప్పుడు పోలేదా? ఎప్పుడు పోలేదా మీరు? టెస్ట్ అప్పులకి ఎప్పుడు పోలేదా? టెస్టింగ్ ఎప్పుడు పోలేదా? ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా? నాయనా నీ చెయ్యి నాయనా అంటారు. మోవు తలలు వినండి. ఫస్ట్ కొంచెం నీ రక్తం పీలుస్తాము, చెయ్యి అండి అంటారు. చెయ్యిచ్చిన తర్వాత ఒక దగ్గర నొక్కుతాడు. అర్థమవుతుందా మీకు? ఊకనే చెయ్యి ఇస్తేనే అంటే వాడు ఏదో పొడిచినాడు కాదు. ఇక్కడ నరాలు ఎతుకుతాడు. నరాలు ఎతికి రక్తనాళాన్ని పట్టుకుంటాడు. ఇప్పుడు అర్థమైందా? రక్తనాళం పట్టుకుంటాడు. అది ఒక టెక్నిక్. వాళ్ళకు మాత్రం నేర్పించింటారు. అది అర్థమైందా? ఎంబీబీఎస్ లో వాళ్ళు నేర్పిస్తారు. ఏమని? ఇంజెక్షన్ ఎట్లా వేయాలా, రక్తం ఎట్లా పీల్చాలా. ఊకనే ఇట్లా పెట్టినట్టు పొడిసి రక్తం పీల్చురమ్మా. నరాలు, దాంట్లో మనకి నరాలు ఉంటాయమ్మా. నరాలు, రక్తనాళాన్ని పట్టుకుంటాడు వాడు. రక్తనాళం పట్టుకొని అక్కడి నుంచి రక్తం పీలుస్తారమ్మా. క్లియర్ అమ్మా? దాన్నే వెయిన్స్ అంటారు. వెయిన్స్ అంటారు. వెయిన్స్ స్పెల్లింగ్ ఏంటి అంటే విఈఐఎన్ ని వెయిన్ అంటారమ్మా. వెయిన్ అంటే రక్తనాళాలు, రక్తనాళము. ఒకటైతే రక్తనాళము, ఎస్ పెడితే ఎక్కువ, అంతే, వేరేదేంలా. క్లియర్ అమ్మా? డౌట్ ఉందా ఎవరికైనా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇది చదవండి ఒకరు. వేకెన్సీ కొంచెం లాగాల, ఎందుకంటే ఇది వేకెన్సీ అంటే ఏమ్మా? వేకెన్సీ అంటే వేకెంట్. ఇది చూడండి, వెకేట్ వేకెన్సీ రెండు ఒకటే పదాలేనన్నా. వెకేట్ అన్నా వేకెన్సీ అన్నా రెండు ఒకటే పదాలు, కానీ ఇది వేరు అది వేరుగా మాట్లాడతాం. వేకేట్ అంటే ఖాళీ చేయప్ప, ఇల్లు ఖాళీ చేయనైనా అంటాం. వేకెన్సీ అంటే ఉద్యోగ రీత్యా ఖాళీలు ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు అర్థమైందా? ఉద్యోగానికి ఖాళీ ఉన్నాయి, ఇక్కడ రావచ్చు మీరు. వేకెన్సీ అవైలబుల్ అంటే దొరుకుతాయి. ఇక్కడ వేకెన్సీ ఉంది అని అర్థం కాలే? అర్థమైంది సార్. మా ఆయనకు ఉద్యోగం లేదు, ఎక్కడ వేకెన్సీలే పడట్లే అంటారు. వేకెన్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర వేకెన్సీలు ఉన్నాయి, 2 టీచర్లు కావాలి నాకు. అప్పుడు నేనేం చేస్తా? వేకెన్సీ అని బోర్డు పెడతా. నేను మా కంపెనీ తరఫున ఒక బోర్డు పెడతా. వేకెన్సీ అంటే అప్పుడు అర్హతలు ఏమేం కావాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని సెల్ నంబర్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు అంతా వాళ్ళు ఏం చేస్తున్నారు? వేకెన్సీ అని పెట్టేసి సెల్ నంబర్ ఇచ్చేస్తారు. ఏదైనా ఉంటే ఫోన్ చేయాలి. ఫోన్ చేసి
సార్ నా పరిస్థితి ఇది, నాకు వర్కౌట్ అవుతుందా లేదా అడగాలి, తెలుసుకోవాలి. సో వేకెన్సీ అంటే అర్థం ఏమి, ఉద్యోగ రీత్యా ఖాళీలు ఉన్నాయి బాబు రండి అని అర్థం. ఇప్పుడు అర్థమైందమ్మా, క్లియరా? క్లియర్ సార్. పలికేటప్పుడు వేకెన్సీ, రాసేదేమో విఏ. ఇక్కడ కూడా అంతే, వెకేట్ లో విఏ ఎలాగైతే రాసామో ఇక్కడ వేకెన్సీలో కూడా వే అంటే ఏనే రాయాలి. వేకెన్సీ విఏ సిఏఎన్ సివై. ఇప్పుడు అర్థమైందా? క్లియర్? మన డౌట్ ఉంటే అడిగేసేయండి. ఇక్కడ కూడా గమనిస్తే వే దగ్గర ఒక దగ్గరేమో ఈఐ వచ్చింది, ఇంకొక దగ్గరేమో ఏ వచ్చింది. కనీసం వే అంటే ఈ కూడా పనిచేస్తుంది, ఏ కూడా పనిచేస్తుంది అని తెలుసుకొని చాలు, ఇంకేం ఎక్కువ వద్దు. క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే సార్. మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. ఓకే సార్. అర్థమైంది సార్. వెరీ గుడ్. నెక్స్ట్ అలాగే కొంచెం పైకి తీసుకుందాము. రైట్, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఓ చదవండి అమ్మా, ఎవరో ఒకరు చదవండి. ఓ VOMIT వోమిట్. ఒమిట్. ఒమిట్ అంటే ఏమ్మా? ఒమిట్ అంటే ఏమి? తెలియదు సార్. ఏం వామిటింగ్ ఎప్పుడైనా విన్నారా? వోమిట్ సార్, వామిటింగ్ అంటారు, వామిటింగ్ ఒమిట్ అంటారు, అంతే. ఒమిట్ అంటే కడుపులో ఉండేది తీసి పారేయడం, అంతే. అవును సార్, వోమిట్ కూడా అంటారు. ఒమిట్ అంటారు. ఒమిట్ అంటే వదిలేయడము. వామిటింగ్ అంటాం, మనకు తెలియకుండా మనం కొంచెం వామిటింగ్ అంటాం. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. వామిటింగ్ అనకూడదు, లెక్క ప్రకారంగా ఓమిటింగ్ అనాలి. దాన్ని ఏమనాలి? వోమిటింగ్. వామిటింగ్. వామిటింగ్ అంటారు, మామూలుగా తెలియకుండా వామిటింగ్ అంటారు. వామిటింగ్. వామిటింగ్ అంటే కడుపులో మనకు అనవసరమైందంతా బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడన్నా అరగకపోతే లోపల ఉండేదంతా కక్కుతాం, మొత్తం కక్కేస్తాం. ఆ కక్కడాన్నే వామిటింగ్ అంటారమ్మా. దాని గురించి ఎక్కువ డిస్కషన్ వద్దులే గాని, భలే చెప్తావు సార్ నువ్వు, దాన్ని కూడా వివరంగా చెప్పు. ఇంకా ఏమి నెక్స్ట్ ఇంకోటి చదవండి అమ్మా, ఎవరో ఒకరు. VOCABULARY. ఏమైతుంది అది? వొకాబులరీ. వొకాబులరీ. చదివేటప్పుడేమో వొకాబులరీ. ఇక్కడ ఓ అంటే విఓనే వచ్చింది, ఇక్కడ కూడా కరెక్టా? ఓ అంటే ఓనే కదా, మనం నేర్చుకునేది కూడా ఓనే కదమ్మా. కాబట్టి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఓమిట్ VOMIT. వొకాబులరీ VOCABULARY. ఎవరికైనా డౌట్ ఉందా? వొకాబులరీ అంటే మీనింగ్ చెప్పండి ఎవరన్నా. వొకాబులరీ అంటే అర్థం ఏమి? సార్ గుర్తుకు రావడం లేదు. వొకాబులరీ అంటే మీనింగ్స్ ఏనమ్మా, ఏం లేదు అక్కడ స్పెషల్ ఏం లేదు. ఓకే, మనం అర్థాలు నేర్చుకోమని చెప్పాను కదా ఇందాక, విన్నారో లేదో పాపం. ఒక స్పెల్లింగ్స్ రావాలంటే వొకాబులరీ నాలెడ్జ్ ఉండాలి నాన్న. వొకాబులరీ నాలెడ్జ్ లేకపోతే వేస్ట్. అదే వొకాబులరీ, ఈ వొకాబులరీ. క్లియరా? ఇక్కడ స్పెల్లింగ్ చూస్తే VOMIT VOCABULARY వొకాబులరీ అంటారు. ఓకేనా? ఓమిట్, వొకాబులరీ ఇవన్నీ గమనిస్తే ఓ అంటే ఓ వచ్చింది. ఇక్కడ పెద్ద స్పెల్లింగ్లు ఏం పట్టించుకోవద్దండి, స్టార్టింగ్ లో మాత్రం పట్టించుకోండి మీరు, చాలు అంతే. ఇక్కడ ఏం పెద్దగా టెన్షన్ తీసుకోవద్దండి. నెక్స్ట్ ఇంకోటి చెప్పండి. VOCAL వోకల్. ఓకల్. ఓకల్ పలికేటప్పుడు ఓకల్. ఓకల్ అంటే ఏమ్మా? ఎవరు చెప్తారు? ఓకల్. ఓకల్ అంటే ఏమ్మా? ఎవరు తెలీదా ఇది? స్వరపేటిక. గొంతులో ఒక సౌండ్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్? గొంతులో నుంచి వస్తుందని తెలుసు. గొంతులో నుంచి వస్తుందని తెలుసు. ఎక్కడి నుంచి వస్తుంది? గొంతులో ఎక్కడి నుంచి వస్తుంది? లోపల ఒక స్వరం. లోపల ఒక స్వరం, ఒక స్వరపేటిక ఉంటది లోపల, ఈ గొంతులో ఉంటది మధ్యలో. అక్కడి నుంచి మనం మాట్లాడేదంతా అది దేవుడు పెట్టినటువంటి ఒక అదృష్ట భాగ్యం మనిషికి, వేరే ఎవరికి లేదు. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. జంతువులకి లేదు, పిల్లికి కుక్కలకి ఆ స్వరపేటిక ఉండదు. మనుషులకు మాత్రమే స్వరపేటిక ఇచ్చినాడు దేవుడు. అమ్మా, అందుకే అదృష్ట జాతకులం మనం, అదృష్టవంతులం. ఈ జన్మ అదృష్టమైనది. దీన్ని తిక్క ప్రదర్శనలకు వేస్ట్ గా చేసుకుంటున్నాం మన శరీరాన్ని. అమ్మా అది. సో ఓకల్ అంటారు. అలా స్వరపేటికని ఏమంటారు? ఓకల్ కార్డ్స్ అంటారు. ఓకల్ కార్డ్స్. ఇక్కడ ఓకల్ అంటే స్వరపేటిక, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి చదువు. వోల్టేజ్. వోల్టేజ్ అంటే ఏమ్మా? వోల్టేజ్ అంటే అమ్మ పెద్ద అమ్మ వచ్చినాకి లక్ష్మీదేవి అమ్మ టెంకాయ కొట్టాలి నీకు, టెంకాయ. వోల్టేజ్ అంటే కాదు, వోల్టేజ్ ఉండమ్మా, వినమ్మా. మళ్ళా
కాదమ్మా, VOL. అరే నీ సార్ వినమ్మా, చెప్తారు అమ్మా వినమ్మా, చెప్పు సార్. నువ్వు అరిసేది తప్ప. వోల్టేజ్ అంటే ఓల్డేజ్ రూమ్ అంటివి కదక్క నువ్వు, వృద్ధాశ్రమం అనేసి. అది ఓల్డ్ ఓల్డ్. ఏజ్, అది వేరు తల్లి. ఓకే సార్, తెలియదు కదా సార్. తెలీదు కాదు, ఓకేనా? Old. విను, ఇది పక్కవారి, అది సంబంధమే లేదు. ఇది వోల్టేజ్. వోల్టేజ్ అంటే కరెంట్ ఉంటది కదా, కరెంట్, అవును సార్. దాంట్లో వోల్టేజ్ అనేది పెట్టింటారు. ఎంత వోల్టేజ్ ఇది? హై పవర్ వోల్టేజ్. పెద్ద పెద్ద వైర్లు వస్తాయి. వైర్లు చూసినారు ఎప్పుడన్నా? కరెంట్ వైర్లు, తీగలు. చూసినాం. చూసినాం సార్. ఎంత వోల్టేజ్ ఉంటది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ కి ఇంత లావ్ వైర్ వేయడం అవసరమా? లేదు సార్. లైట్ కి ఇంత లావ్ వైర్ వేయడం అవసరమా? లేదు సార్, ఏసీకి అయితే అవసరం సార్. ఏసీకి ఇంత లావ్ వైర్లు ఉంటాయి. మీ దగ్గర ఏసీలు ఉంటాయి, ఒకసారి చూడండి ఆ వైర్లు. ఉండదు సార్. వోల్టేజ్ ప్రకారంగా వైర్లు వేస్తారు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. చిన్న వాటికి చిన్న వైర్లు, పెద్ద వాటికి పెద్ద వైర్లు. అలా నిర్ణయం తీసుకునేది వోల్టేజ్. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైంది సార్. వోల్టేజ్ అంటారు దాన్ని. VOL TAGE వోల్టేజ్. ఓకేనాక, అందరూ క్లియరా? క్లియర్ సార్. నువ్వు చెప్పేది ఆర్ఫనేజ్. ఆర్ఫనేజ్ అంటే అది వేరు. ఆర్ఫనేజ్ అంటే అనాథలు, ఓకే సార్. పెద్దవాళ్ళు, వృద్ధాశ్రమం వాళ్ళు వీళ్ళు ఉంటే ఆర్ఫనేజ్, అది వేరు. ఇది వోల్టేజ్ అక్కయ్యా, పెద్దక్క. అయినా నీ బుద్ధి అది విన్న వెంటనే నాటికి పోయింది చూడు, అది ఉండాల్సింది. అయినా ఒక అనాథ బిడ్డను నేను చదివిస్తాను సార్. ఆర్ఫనేజ్ అట్లా మంచిదే కదమ్మా. మనకు దేవుడు ఇచ్చినప్పుడు మనం చదివించాలి. చదివిస్తున్నావు అంటే టెంకాయ కొట్టాల్సింది నీకే. ఓకే, రైట్, సూపర్. నెక్స్ట్, వోల్టేజ్ లో ఓ అంటే ఓనే వచ్చింది, గమనించండి. ఇది ఒకటి గమనించండి. ఇక ఓ అంటే ఓనే వచ్చింది. ఎనీ డౌట్? అక్కడ వివోనే ఉంది, ఇక్కడ వివో ఉంది. ఓ కల్లో కూడా వివో ఉంది, ఇక్కడ కూడా వివో ఉంది. కాబట్టి ఓ అన్న కాడ ఓ వచ్చింది, కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్, లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పుడు చూడండి, ఎప్పుడే కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, యాన్ వచ్చిందంటే ఏ రాసేయాలి. ఇది గుడ్డి గంటపాఠం. ఇట్లాంటి దాంట్లో కంపల్సరీ ఒకటి ఉంటది అమ్మా. సో అలాంటప్పుడు వాల్యూ చూడండి, వాల్యూ విఏ అని వచ్చింది, కరెక్టా? వ్యాలీ VALLY వ్యాలీ. వాల్యూ అంటే అమ్మా, వాల్యూ అంటే ఏమి? VALUE. వాల్యూ అంటే నీకు వాల్యూ లేదా? మనకి ఎవరి దగ్గర గొడవ ప్రాబ్లం ఉంటే సార్, మనకి ఎవరి దగ్గర రెస్పెక్ట్ లేకపోతే నా దగ్గర నాకు వాల్యూ లేదు మీ దగ్గర అని అంటాం సార్. మరి ఏమి వాల్యూ అంటే ఏమి? మరి విలువ సార్. అంటే విలువ సార్. విలువ. విలువ విలువ. రూపాయి కాయనుకున్న విలువ కూడా నీకు లేదు చచ్చిపోతే. మన ఏదో ఒక పాట వచ్చిండే కదమ్మా, మొగుడు ఎవడో పాట పాడా, చేప చచ్చిపోతేనన్నా 150 రూపాయలు కేజీ అంట. నీకుందా అంటాడు నవ్వుతూ పాడుతూ ఒక క్రిస్టియన్ అతను. అర్థమైందా మీకు? అర్థమైందా? ఒక కామెడీ బిట్ వచ్చిండే ఇంతకు ముందు చూసింటారు మీరు. చేప చచ్చిపోతే 150 రూపాయలు కేజీ, మరి దానికైనా విలువ ఉంది, చేపకైనా విలువ ఉంది, నీకుందా అంటాడు. అర్థమైందా? నీకు రూపాయి వాల్యూ లేదు చచ్చిపోతేనమ్మా. నిజంగమ్మా, వాస్తవం అది. అమ్మా, నీకు రూపాయి వాల్యూ లేదు. నీ మీద చెల్లిన చిల్లర కూడా వేరేవాడు ఎరుకోపోతాడు. నీకు లేదు వాల్యూ, నువ్వు తీసుకోలేవు. కాబట్టి బ్రతికినంత కాలం డబ్బు కోసం కాదు, మంచి విలువ ఆ నలుగురు పట్టుకుపోయే వాళ్ళకి సంపాదించుకోండి అంటాం మేము. అర్థమైందమ్మా? అది. సో విలువ, విలువ, వాల్యూ అంటే విలువ. నీ వాల్యూ ఏమి? ఇప్పుడు రాము సార్ వాల్యూ. ఇప్పుడు రాము సార్ మాకు చదువు చెప్తున్నాడు, నెలకింత ఇస్తున్నావు అంటే బతికున్నాను కాబట్టి, నా దగ్గర ఒక విద్య ఉంది కాబట్టి నా దగ్గర మీరు డబ్బులు ఇచ్చి ఎక్కుతా అంటారు. విలువ లేదనుకో, నాకు వాల్యూ లేదనుకో, అప్పుడు నువ్వు వస్తావా? సచ్చినా రావు. విలువ ఉన్నంత వరకే మనిషికి విలువ. ఏమ్మా, విలువ అంటే మనిషి పోయిన తర్వాత విలువ బాయ్ అమ్మా. అది కాపాడుకోవాలి, ఆ విలువను కాపాడుకోవాలి. ఎంత డబ్బులు ఇచ్చినా దొరకని విలువని మనం పెంచుకోవాలి. అది వాల్యూ అంటారు దాన్ని. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? ఇంకొకటి, ఈ టీవీ వాల్యూ ఎంత అని కూడా అడగవచ్చు. కాస్ట్ అంటాం మామూలుగా, కాస్ట్ ప్రైజ్ అంటాం కదా. కాస్ట్ ప్రైజ్ అని ఎట్లయితే అంటామో అలాగే వాల్యూ అని కూడా అంటారు. అర్థమైందా? అర్థం కాలేదా? ఒక చీర కొంటావు, అంత వాల్యూ లేదండి, ఇది 3000 రూపాయలు చెప్తున్నావు, పోపా 300 ఇస్తాం పో అంటావు. వాల్యూ లేదు అంటావు అక్కడ.
అర్థమైందా? అంత కాస్ట్ లేదు అన్నావు, అంత ప్రైస్ లేదు అన్నావు, వాల్యూ లేదు అంటే దీనికి అంత వాల్యూ లేదు ఇప్పట్లో. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చదువుతున్న వాళ్ళకి వాల్యూస్ లేవు. అర్థమవుతుందా? ఈ మాట వినండి బాగా. కంప్యూటర్ సైన్స్ చదివేటప్పుడు ఒకప్పుడు భలే వాల్యూ ఉండేది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే లక్షలు పోసినారమ్మా. 25 లక్షలు 10 తొలాల బంగారాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసి వాళ్ళను అమెరికాలకు పంపించేసే చాలనుకున్న తల్లిదండ్రులు మోతాదు ఉన్నారు. కాదంటారా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఉండాలి నిజమే సార్. సార్. మీ అబ్బాయి ఏం చేస్తాడు? అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే 25 లక్షలు ఇస్తా 10 లక్షలు ఇస్తా అని క్యూ కట్టుకునేటోళ్ళు. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. అంటే ఆ సాఫ్ట్వేర్ విలువ ఏంటి, వాల్యూ ఏంటి ఇక్కడ? లక్షలు. అర్థమైందా? ఒక పిల్లోడు దొరకాలి అంటే, ఒక పెళ్లికొడుకు దొరకాలి అంటే మా వాడు ఏం పని చేస్తున్నాడు? సాఫ్ట్వేర్ ఇంజనీరా? అయిపోయింది పో. 25 లక్షలు వాళ్ళు 30 లక్షలు ఇస్తారంట. ఓ అయితే నేను 50 లక్షలు ఇచ్చా పో. మీకు తెలుసా లేదా ఈ విషయం? ఇట్లా నడిచింది ఒకప్పుడు. తెలుసా మీకు అది? తెలుసు సార్. 2000 నుండి 2015 వరకు ఇట్లాగే నడిచిందమ్మా. ఇప్పుడు వాల్యూ డౌన్ అవుతుందమ్మా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే వద్దులే ఏదో అది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఊడిపోతుందా అంటున్నారు ఇప్పుడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే అంత ఫేమస్ అప్పుడు. పిల్లని తీసుకుపోయి ఫస్ట్ చేతిలో పెట్టేటోళ్ళు. ఏమ్మా అన్ని లక్షలు కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉంటారు తల్లలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి. వాల్యూ అనమాట దాని వాల్యూ. నెక్స్ట్ వ్యాలీ చెప్పండి అమ్మా. వ్యాలీ లాస్ట్ అండ్ ఫైనల్ గా. VALLY వ్యాలీ. వ్యాలీ అంటే ఏమ్మా? వ్యాలీ అంటే ఎవరు చెప్తారు? జల్దీ చెప్పడానికి టైం లేదు. వ్యాలీ అంటే లోయ. ఎప్పుడైనా లోయలు చూసినారా? తిరుపతి పైన ఎక్కుతుంటారు, పక్కన ఏం కనిపిస్తుంటాయి మీకు? లోయలు. వాటినే లోయలు, వ్యాలీస్ అంటారు. ఏమంటారు? వ్యాలీస్ అంటే లోయలు అని అర్థం. ఎప్పుడైనా చూసినారో లేదో పాపం. తిరుపతిలో ప్రతి సంవత్సరానికి 2-3 బస్సులు లోయలో పడుతూనే ఉంటాయి. తెలుసా మీకు ఇది? తెలీదా? తిరుపతిలో వేరే ఎక్కడో కాదు, జస్ట్ మనకు తెలిసింది చెప్తున్నా. తిరుపతిలో ఇట్లా బస్సులు రొటేషన్ టర్నింగ్ తిరుగుతూ ఒక్కొక్క బస్సు లోయలో పడిపోతూ ఉంటాయి. చాలా దురదృష్టం అది. ఒకప్పుడు ఇంకా విపరీతం. అంటే ఇప్పుడన్నా కొంచెం సేఫ్టీ గార్డ్స్ ఉన్నాయి అమ్మా. ఇంకోటి ఎక్కేటప్పుడు కాదమ్మా ప్రయత్నము, వచ్చేటప్పుడే కింద దిగేటప్పుడే చాలా డేంజర్ అమ్మా, చాలా డేంజర్. అందుకనే గోవిందా నామస్మరణతో ప్రయాణం చేస్తూ ఉంటారు జనాలు. ఏమ్మా క్లియర్ అమ్మా? డౌట్ ఉందా? వ్యాలీ అంటే లోయ ఏమ్మా. సరే, సో ఈ రోజు మనము వి అనేటువంటి అక్షరంకు సంబంధించి వి అనేటువంటి అక్షరం గురించి మనం తెలుసుకోవడం అయితే జరిగింది. సో నేను ఒక్కసారి పైనుంచి కింద దాకా మీకు ఒక్కసారి చదివి వినిపించేస్తానమ్మా. దయచేసి మీరు ఏం చేస్తారంటే ఇలాగే ప్రాక్టీస్ చేసేసేయండి ఈ రోజుకి. ఓకేనా? రైట్. సో వి అనేది ఇంకేమైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి. నేను మళ్ళీ చదివేటప్పుడు ఇక డౌట్ అడగద్దండి. ఇప్పుడే ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడేసేయండి. నో డౌట్ సార్. నో డౌట్. ఒక 5 నిమిషాలు వినండి, ఇప్పుడు చక్కగా చెప్పేస్తా. వి అన్నప్పుడు వి అనేటువంటి ఇంగ్లీష్ అక్షరాన్ని మనం చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ కొన్ని శబ్దాలు వస్తాయి, వాగునితాలుగా వస్తాయి. కానీ వాగునితాలు అన్ని రావు, కొన్ని మాత్రమే. వా వి వే వే ఓ వ్యా అదే పైన రాశానమ్మా, అంతకంటే ఇంకేం లేదు. ఇకపోతే వా అన్నప్పుడు మామూలుగా ఆ అంటే ఏ రావాలి, ఆ అంటే ఏ రావాలి. కానీ ఇక్కడ విఈఆర్బి వర్బ్, విఐఏ వయా, పలికేదేమో వయా వర్బ్ అంటున్నాం కానీ రాసేది మాత్రం డిఫరెంట్ గా ఉందమ్మా. ఈ రాస్తున్నాం, ఐఏ అలా రాస్తున్నామ్మా. అలాగే వాస్ట్, వాల్యూమ్. ఇక్కడ గమనిస్తే కనుక విఏఎస్టి వాస్ట్, పలికేటప్పుడేమో ఆ అంటున్నాం, రాసేది మాత్రం ఏ రాస్తున్నాం. కాబట్టి అక్కడేం పెద్ద ప్రాబ్లం లేదు. కానీ రెండో దాంట్లో ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఓ అంటున్నాం. ఇక్కడ రాసేదేమో విఓ, ఓల్యూమ్ అనాలి. ఓల్యూమ్ అనాలి, లెక్కకు వొల్యూమ్ అనాలి, కానీ వాల్యూమ్ అనాలి. వాల్యూమ్ అంటే సౌండ్, మనం ఇంట్లో వాల్యూమ్ పెడతాం కదా అది. అలాగే విజిట్, విక్టిమ్, ఇక్కడ ఐనే వచ్చింది. విజిట్ విఐఎస్ఐటి విఐసిటిఐఎం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఐనే వచ్చింది, కాబట్టి ఇక్కడ కూడా మీకేం ప్రాబ్లం లేదు. అలాగే వీడియో, వీడియో విఐ, అలాగే వీవర్ విఐఈ. అంటే ఒక దగ్గర ఏమో వి అన్నాము, ఐ రాసాము,
ఒక దగ్గరేమో ఐ రాస్తున్నాం. కాబట్టి ఈ కాడ ఐ రావచ్చు, ఐ కూడా రావచ్చు అని ఈ పదాలతో మనం నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే వే, ఇక్కడ పలికేదేమో వే, వెకేట్. వెకేట్ వెకేట్ అంటే ఖాళీ చేయడం అన్నమాట. వెహికల్, కానీ వే అన్నప్పుడు జనరల్ గా వే అంటే విఈ రావాలి, కింద బాగా వచ్చింది. పైదాన్ని గమనిస్తే కనుక వెకేట్ ఏ వచ్చింది, విఏ సిఏటిఈ వెకేట్. వెకేట్ అంటే ఖాళీ చేయడము అని అర్థం. అది నెక్స్ట్ వే, వెయిన్, వేకెన్సీ, వెయిన్, వెయిన్, వేకెన్సీ, వెయిన్, వేకెన్సీ. వే అంటే ఒక దగ్గరేమో ఈ వచ్చింది, ఇంకొక దాంట్లో ఏ వచ్చింది, ఇది గమనించాలి. వేకెన్సీ పలికేదేమో ఏ, రాస్తుండేదేమో ఏ, ఇది గమనించాలమ్మా. అలాగే ఓ, ఒమిట్ వొకాబులరీ చూడండి, గమనించండి. ఓ, విఓ, విఓనే వచ్చింది, అంటే ఓ అంటే ఓనే వచ్చింది. సో ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్, ముందు ముందు ఇంకా చాలా నీట్గా నేర్చుకుందాం. నెక్స్ట్ ఓ, విఓ. అలాగే వోల్టేజ్, విఓఎల్టీఏజిఈ వోల్టేజ్ అని, ఇక్కడ కూడా గమనిస్తే ఓనే వచ్చిందమ్మా, పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. ఇకపోతే వ్యా, ఎక్కడైనా కానీ మీకు ఒక గుడ్డి గుర్తు చెప్పేశాను. యావత్ వచ్చిందంటే అది బ్యా కావచ్చు, క్యా కావచ్చు, శాా కావచ్చు, ట్యా కావచ్చు, ఏదైనా ఉండండి, రెండో అక్షరం ఏ పడుతుంది, అది మీరు గుర్తు పెట్టుకోవాలి, సరిపోద్ది. అలాగా వాల్యూ, వ్యాలీ. ఇది ఎవరికైనా ఇంతవరకు డౌట్ ఉంటే అడగండి, లేదు సార్ ఇంకా వీడియో ఇచ్చేసేయండి, చక్కగా చూసుకుంటామంటే ఈ రోజుతో క్లాస్ ముగించేద్దాం. మాట్లాడే వాళ్ళు మాట్లాడచ్చు ఇప్పుడు. ఎస్, మాట్లాడే వాళ్ళు మాట్లాడచ్చు అమ్మా. ఇచ్చేయండి సార్. ఓకే, ఓకే ఫైన్. ఈ రోజుతో క్లాస్ ముగిసిందమ్మా.